తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కూడా ఒక పెద్ద స్కామ్గా మారింది. యాంటీ కరప్షన్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు ఈరోజు పెద్ద ఎత్తున స్కామ్కి సంబంధించిన వాటి మీద రైడ్స్ చేయడం, వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయడం, వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసి వాటి వివరాలను సేకరిస్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ గొర్రెల అభివృద్ధి పెంపకం, గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దాదాపు 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ఈ రెండు సంస్థల ఇన్వెస్టిగేషన్లో తేలుతున్నటువంటి అంశం. ఇంత గొర్రెల పంపిణీలో కూడా ఇంత భారీ స్కామ్ జరుగుతుందా అనేటువంటి అనుమానాలు మనకు కనిపిస్తుంటాయి. కానీ మొత్తం 2017లో మొదలైన ఈ స్కీము 2021 వరకు వాళ్ళు సరఫరా చేసినటువంటి గొర్రెల దాంట్లో దాదాపు 3300 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడితే అందులో 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది ఇవాళ స్పష్టంగా తేలుతున్నటువంటి అంశం. దీని మీద ఈ రెండు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలే కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2022లోనే దీనికి సంబంధించిన సంపూర్ణమైన నివేదిక అందజేశారు. ఏ రకంగా జరిగింది, ఎట్లా ఈ స్కామ్లో ఈ డబ్బులన్నీ ఫ్రాడ్ చేశారు, ఎట్లా తినేశారు, ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఈ స్కీము 2017లో కేసీఆర్ గారు దీన్ని ప్రారంభిస్తూ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కురుమల వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, వాళ్ళకి మేము గొర్రెల్ని సరఫరా చేసి వాళ్ళని ఆ రకంగా ఆ గొర్రెలు ఇవ్వడం ద్వారా వాళ్ళు వాటిని సాదుకొని పెంచుకొని దాని ద్వారా ఆదాయం పొందడం ద్వారా గొల్ల కురుమలందరూ కూడా రాష్ట్రంలో ఆర్థికంగా ముందుకు వస్తారు, అందుకోసం ఈ స్కీమ్ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. దానికి అనుగుణంగా ఒక్కొక్క గొల్ల కురుమకి ఒక యూనిట్ గొర్రెలు మేకల్ని సప్లై చేయడం, అందులో ఒక 20 గొర్రెలు ఉంటాయి, ఒక పొటేలు ఉంటుంది, ఆ రకంగా 21 కలిపి ఒక యూనిట్గా ఇట్లా ఒక్కొక్కరికి ఒక యూనిట్ని సరఫరా చేశారు. ఒక్కో యూనిట్కి దాదాపు 1,25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో 75% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, అంటే దాదాపు 93,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, మిగతా 30,000 అక్కడ లబ్ధిదారుడు పెట్టుకోవాలి. ఈ రకమైన పద్ధతిలో ఈ స్కీమ్ని అమలు చేశారు. దాదాపుగా 3,88,000 మందికి వీటిని సరఫరా చేశామని, ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుమలు చాలా పెద్ద ఎత్తున దీన్ని బెనిఫిట్ పొందారని చెప్పి ప్రభుత్వం దాన్ని ప్రకటించుకుంది. కానీ ఈ స్కీమ్ అమలు జరుగుతున్నప్పుడే చాలా ఆరోపణలు వచ్చాయి, ఇందులో అవినీతి జరుగుతుందని, గొర్రెలు సరఫరా చేయకపోయినా సరఫరా చేసినట్టు రిపోర్ట్లు ఇస్తున్నారని, వీటినే గొర్రెల్నే అన్ని ఏరియాలకు ఇవే చూపిస్తూ ఆ రకమైన పద్ధతులు దీన్ని చేస్తున్నారు, పెద్ద స్కామ్ జరుగుతుందని అప్పుడే ఆరోపణలు వచ్చినాయి. అయినా ఈ ప్రభుత్వం కొద్దిమంది అధికారుల మీద చర్య తీసుకొని కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసి కొన్ని మెమోలు ఇచ్చి అంతటితో దాన్ని సర్దుబాటు చేసింది తప్ప ఈ స్కామ్లో నిజంగా పబ్లిక్ మనీ ఫ్రాడ్ అవుతుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అంత సీరియస్ చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. ప్రభుత్వం మీద బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకున్నారో ఏమనుకున్న మొత్తానికి జరగలేదు. సో దాని మీద సిఏజీ చేసినటువంటి రిపోర్ట్లో సంపూర్ణంగా ఏ రకంగా ఏం జరిగిందో చెప్పారు. అదే రకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మీద అప్పటికే ఎవరైతే గొర్రెల్ని సరఫరా చేశామని, ఇప్పుడు ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి గొర్రెలు తెప్పించారు, అక్కడ గొర్రెలు ఎవరైతే సరఫరా చేశారో వాళ్ళకి మాకు డబ్బులు ఇవ్వలేదు అని, వాళ్ళు 2 కోట్ల రూపాయలు మాకు రావాల్సింది రాలేదు, ఈ డబ్బులన్నీ ఎవరికో వెళ్ళిపోయినాయి, ఎవడో మధ్యవర్తి కాజేశాడని చెప్పి వాళ్ళు గవర్నమెంట్కి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కంప్లైంట్ చేయడంతో మొదటి కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన తర్వాత ఇక్కడ ఆ రోజు దీని శాఖ మంత్రిగా ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్, ఆయనకు సంబంధించి ఓఎస్డి కళ్యాణ్ కుమార్, ఆ ఓఎస్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏదో స్కామ్ బయటకు వస్తుంది భయపడ్డాడేమో, మొత్తానికి ఆ పశుసంవర్ధక శాఖ ఆఫీస్కి వెళ్ళి ఆ ఫైల్స్ అన్ని ధ్వంసం చేయడం, తగలబెట్టేయడం, ఆ ఫైల్స్ లేకుండా చేసే పని చేశాడు. దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఈ 2 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఈ రెండింటిని కూడా ఏసీబీకి అప్పచెప్పారు. ఏసీబీ దీన్ని మొత్తం పర్యవేక్షణ చేసి దాదాపు 700 కోట్ల దాకా దీంట్లో స్కామ్ జరిగింది వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగింది. కాబట్టి దీంట్లో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చిన తర్వాత ఇది దాదాపు 1000 కోట్లు ఉంటుందని వాళ్ళు కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ స్కామ్ అంతా ఎలా జరిగింది, ఏ రకంగా డబ్బులు తినేశారు? ఇందులో వాస్తవంగా గొర్రెల సరఫరాకి ఇక్కడ గొర్రెలు కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి గొర్రెలు తెప్పించాలనుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాలకి మన టీములు వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి గొర్రెలు ఎక్కడైతే తీసుకురావాల్సిన అక్కడికి వెళ్తారు. ఎవరికి గొర్రెలు కావాలో వాళ్ళని కూడా తీసుకుపోయి వాళ్ళని చూపించి అక్కడ వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన వాటికంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఏ ఊళ్ళల్లో పోవాలో ఆ ఊళ్ళకి వెళ్తాయి.
ఆ రకమైన ట్రాన్స్పోర్టేషన్ పద్ధతి పెట్టుకున్నారు. కానీ ఇక్కడ తేలుతుంది ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్లో అధికారులు బిల్స్ సబ్మిట్ చేసినప్పుడు ఎన్ని వెహికల్స్ని మేము చేశామని చెప్పిన వెహికల్స్ నెంబర్లు చూస్తే ఏంటంటే అసలు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కాదు, వాళ్ళు ఇచ్చిన వెహికల్స్ నెంబర్స్ పరిశీలిస్తే 2 వీలర్స్ మీద కూడా గొర్రెలు సరఫరా చేసినట్టుగా దాంట్లో రాశారు. దాదాపు 56 2 వీలర్ల నెంబర్ ఇచ్చారు. 2 వీలర్ల మీద గొర్రెలు సరఫరా చేస్తారా? ఆటోలు 270 ఆటోల్ని వాడినట్టుగా చెప్పారు. ఆటోల్లో గొర్రెలను ఎట్లా సరఫరా చేస్తారు? ఆ నెంబర్లు ఇచ్చిన దాంట్లో అంబులెన్స్ నెంబర్లు ఇచ్చారు, ఫైర్ ఇంజన్ల నెంబర్లు ఇచ్చారు, వాటర్ ట్యాంకర్ల నెంబర్లు ఇచ్చారు. బస్సులు 27 బస్సులు పెట్టిరట. బస్సుల్లో గొర్రెలను తీసుకొస్తారా? బస్సుల నెంబర్లు ఉన్నాయి. ప్యాసింజర్ కార్లలో గొర్రెలు తీసుకొస్తారా? ఏదో ఒక నెంబర్ ఇచ్చి నెంబర్ రాసేసి దీంట్లో ట్రాన్స్పోర్ట్ చేసినామని చెప్పారు. ఈ లెక్కలన్నీ చూస్తే ఏంటంటే ఇందులో భారీ ఎత్తున ట్రాన్స్పోర్టేషన్ చేశామని చెప్పారు. వాస్తవంగా ట్రాన్స్పోర్టేషన్ జరగలేదని తెలుసు. ట్రాన్స్పోర్ట్ లెక్కలు తీసుకున్నారు, గొర్రెలు లేకపోయినా ఉన్నట్టు చెప్పారు. మరి గొర్రెలన్నింటినీ ఇది ఒక రకమైన స్కామ్. ఇదంతా ట్రాన్స్పోర్టేషన్లో చెప్పారు. ఒకే వెహికల్ ఒకే రోజు శ్రీకాకుళం నుంచి వచ్చినట్టు రాశారు, కడప నుంచి వచ్చినట్టు రాశారు. 2 ఆంధ్రప్రదేశ్లో ఆ చివరు ఈ చివరు ఉన్న జిల్లాల నుంచి ఒకే వెహికల్ నెంబరు 2 ఏరియాల నుంచి. దానికి ఒక 6 లక్షలు క్లెయిమ్ చేశారు, దీనికి ఒక 6,80,000 క్లెయిమ్ చేశారు. అంటే గొర్రెలకు అయిన కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కలిపి. ఇదంతా ఫ్రాడ్. ఇట్లాంటి ఫ్రాడ్ రకరకాల కేసులు, ఇంకొక 10 కేసుల స్టడీ చేసి దాదాపు అందులో 27 కోట్ల దాకా ఫ్రాడ్ అయిందని సిఐజీ తేల్చెప్పినటువంటి పరిస్థితి. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ జరిగింది. రెండోది ఇక గొర్రెల సంబంధించిన దాంట్లో వీటినే ఇక్కడే రీసైక్లింగ్ చేయడం. ఒక గొర్రెల యూనిట్లో ఒక 10 యూనిట్లు తీసుకొస్తారు, ఊళ్ళో ఇచ్చినట్టు చూపిస్తారు. అదే యూనిట్ని ఇంకో ఊరికి తీసుకుపోతారు, అక్కడ చూపిస్తారు. ఆ తీసుకొచ్చిన డీసీఎం నుంచి దించేది లేదని లేదు, అన్ని ఊళ్ళో ఇచ్చినట్టు చూపిస్తారు, అక్కడ ఫోటోలు దించుతారు. అన్నీ కూడా వాటికి ట్యాగింగ్ చేశారు. గొర్రెల చెవులకు ట్యాగింగ్ చేస్తే ట్యాగింగ్ నెంబర్లు ఇచ్చారు. అన్ని నెంబర్లు ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే రీసైక్లింగ్ చేయడం ద్వారా ఉన్న ఒకే యూనిట్ని అనేక ఊళ్ళల్లో చూపించినట్టు పరిస్థితి. ఈ రకమైనటువంటి స్కామ్ జరిగిన పరిస్థితి మనకు కనపడుతుంది. తర్వాత ఎవరైతే లబ్ధిదారులు పొందారని చెప్తున్నారో ఈ లబ్ధిదారులందరినీ కూడా ఈ ఏసీబీ వాళ్ళు ఈడీ వెరిఫై చేసింది. అసలు ఈ లబ్ధిదారులు కరెక్టేనా కాదా చూస్తే ఇందులో కొన్నిటిని వెరిఫై చేస్తే 860 మంది లబ్ధిదారులు ఎవరైతే గొర్రెలు పొందారో వాళ్ళందరూ అసలు ఎప్పుడో చనిపోయారు 2 ఏళ్ల కిందనే. వాళ్ళందరూ రైతు బీమాని ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నారు. సో రైతు బీమా లిస్టులో ఉన్న వాళ్ళ పేర్లను తీసి చూస్తే ఇక్కడ పొందిన ఈ గొర్రెల యూనిట్లు 2 ఒకటే కనపడుతున్నాయి. ఇదొక రకమైన ఫ్రాడ్. తర్వాత ఎవరికైతే గొర్రెలు సరఫరా చేసిన లబ్ధిదారు లిస్ట్ ఇచ్చారో వాళ్ళు అసలు ఈ గొర్రెలకు సంబంధించిన గొర్రెల మేకల పెంపకందారులే కాదు, అసలు ఆ వృత్తిలో ఎప్పుడూ లేని వాళ్ళకు కూడా ఇవి ఇచ్చారు. మరి వృత్తిలో లేని వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుంది? ఇవ్వడం అంటూ ఉండదు. వాళ్ళేం కాసేది లేదు, అటు నుంచి వాటి ఇచ్చినట్టు వాళ్ళకి చూపిస్తారు, డబ్బులు చరింత పంచుకుంటారు. ఈ పద్ధతిలో జరిగినట్టుగా మనకు కనపడుతుంది. ఇవన్నీ కూడా సిఐజీ కళ్ళ కట్టినట్టుగా ఈరోజు ఇప్పుడు గొర్రెలకి గొర్రెలు తీసుకురావడం కాదు, వాడు ఫీడ్ కింద కూడా ఒక్కొక్క యూనిట్కి 4,000 ఖర్చు పెట్టినట్టు చూపించారు. అసలు గొర్రెలకు ఫీడ్ ఇచ్చినట్టు ఎక్కడిచ్చారు ఏంటంటే ఆ లెక్కలు ఏమి పద్దు లేనటువంటి పద్ధతిలో ఈరోజు మనకు కనపడుతుంది. ఇవన్నీ ఈరోజు అనేక రకాలైన లబ్ధిదారుల ఫైల్స్ ఇండివిజువల్ ఏ లబ్ధిదారుడు ఆ వివరాలు కూడా స్పష్టంగా ఇండివిజువల్గా వివరాలు కూడా సక్రమంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవంతా సిఏజీ వివరంగా చెప్పింది. ఇంత ఫ్రాడ్ ఈ రకంగా జరిగింది. మేము 7 జిల్లాలను వెరిఫై చేశాం. 7 జిల్లాలు వెరిఫై చేస్తే 253 కోట్ల ఫ్రాడ్ జరిగిందని తేలింది. మేము 33 జిల్లాలు చేస్తే 1000 కోట్లు దాటుతుందని చెప్పి వాళ్ళు అంచనాలు చెప్పారు. ఇక మీరు మిగతా అన్ని జిల్లాలు చేస్తారా చేయరా ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించిన కేసులో కొంతమంది ఇప్పటికే ఓఎస్డి కళ్యాణ్ కుమార్ మినిస్టర్ గారు ఓఎస్డి కళ్యాణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. తర్వాత అక్కడ ఉన్న డైరెక్టర్ షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ సంబంధించిన డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు రామచందర్. ఇంకా కొంతమంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు. తర్వాత మధ్యవర్తులుగా పనిచేసిన మోయినుద్దీను వాళ్ళ కొడుకు ఇక్రముద్దీను వాళ్ళ అరెస్ట్ అయ్యారు. ఇట్లాంటి అనేకమైనవి జరిగినాయి. ఇటీవల ఈడీ రైడ్లు చేసినప్పుడు కళ్యాణ్ కుమార్ ఇంట్లో రైడ్ చేస్తే అనేకమైన బ్యాంక్ పాస్ పుస్తకాలు, బ్యాంకు నెంబర్ ఆఫ్ డమ్మీ అకౌంట్స్ 200 డమ్మీ అకౌంట్స్ ఉన్నాయట. 200 డమ్మీ అకౌంట్స్ ఎందుకు ఉంటాయి ఆయన దగ్గర? ఈ డమ్మీ అకౌంట్స్లోకి డబ్బులన్నీ పంపించారు. ఆ డమ్మీ అకౌంట్స్లోంచి ఆ డమ్మీ అకౌంట్లకి ఈ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ కూడా సంబంధం ఉందని ఆ లింక్స్ అన్నీ వస్తున్నాయని. అంటే ఇవంతా కూడా భారీగా మనీ లాండరింగ్ జరిగింది. ఈ రకమైన అక్రమాలు అనేకం జరిగినాయి. ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడెక్కడికో చేరిపోయిన పరిస్థితి. మరి రియల్గా
గత ప్రభుత్వంలో జరిగిన ఈ అక్రమం మీద ఏసీబీ ఈడీలు ఇప్పుడు ఏదైతే స్పీడ్గా జరుగుతున్నాయో ఇది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్కామ్లో ప్రభుత్వం డబ్బులు పోయినాయి. ఈ డబ్బు మరి ఎవరికి చేరింది? కళ్యాణ్ కుమారు, రామచందర్, ఇంకెవరైనా అధికారులు ఉన్నారా? మాజీ అధికారులు ఎవరైనా ఉన్నారా? లేదా వీళ్ళ వెనకాల పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారా? ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారా? ఇవి కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్గా బెనిఫిట్ పొందింది ఎవరు, డబ్బుల్ని కాజేసింది ఎవరు, అది తేల్చి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అందుకని ఈరోజు స్కీమ్ల పేరుతోటి ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఈ ఏ స్కీమ్ పెట్టినా దాంట్లో భారీగా అవినీతి. ఇది ఇప్పుడు గొర్రెల స్కామ్లో ఇట్లాంటి స్కామ్లో కూడా ఇంత భారీగా జరుగుతుందని మనం ఎవరు ఊహించం, కానీ ఇట్లాంటి స్కామ్ జరిగింది. అందుకని ప్రభుత్వం దీన్ని నిగ్గు తేల్చాలి. నిజంగా దీన్ని కాజేసిన వాళ్ళు ఎవరో తేల్చాలి, వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలి. ఆ రకంగా రాష్ట్రంలో అవినీతి అనేది విచ్చలవిడిగా ఒక అలవాటు అయిపోయింది. ప్రతి దాంట్లో అవినీతి కోసమే స్కీములు పెడుతున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఇది స్కామ్ జరుగుతుందని. అందుకని ఆ తర్వాత గొర్రెల సరఫరా చేయడం ఆపేశారు. కానీ డైరెక్ట్గా క్యాష్ ఇస్తామని మొదలుపెట్టారు స్కీమ్. మునుగోడు ఎన్నికల సందర్భంగా దాన్ని అమలు చేశారు. ఆ తర్వాత దాన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి. అందుకని ఇదంతా ఈ స్కామ్ల కోసమే స్కీములు అనే పరిస్థితి కనపడింది. అట్లాంటి పని చేసిన వాళ్ళు ఎవరు, పొలిటీషియన్స్ ఎవరు, అఫీషియల్స్ ఎవరు, వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి. దీన్ని పూర్తిగా దీంట్లో ఎవరు అక్రమాల పాల్గొనడం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది.